హెడ్ కానిస్టేబుల్ ఆత్మహత్య. కోల్చారం పోలీస్ స్టేషన్ ఆవరణంలోనే ఉరి. టిఫిన్ సెంటర్ యాజమాని భర్త అల్లుడు వేధింపులతోనే ఆన్లైన్ మోసానికి సిరిసిల్ల కానిస్టేబుల్ బలి. 25 లక్షల నష్టం. కుటుంబంతో సహా ఆత్మహత్యకు యత్నం ఫలించకపోవడంతో ఫ్యాన్కు ఊరేసుకుని బలవర్ణం. నిన్న ఇద్దరు కానిస్టేబుల్ పాపం మరి వాళ్ళకి ఏమైందో మంచి ఉద్యోగం అదంతా కూడా చిన్న చిన్న కారణాలతోటి ఒక కానిస్టేబుల్ ఒకరేమో ఊరేసుకొని చనిపోవడం జరిగింది. అప్పుల బాధతో ఇంకోరేమో ఆత్మహత్య చేసుకున్నటువంటి పరిస్థితి కూడా చూసుకోవచ్చు. ఆన్లైన్ సంస్థ మోసానికి కానిస్టేబుల్ బలి. 25 లక్షల అప్పు చేసి అందులో పెట్టుబడి దగాబాడి కుటుంబంతో సహా ఆత్మహత్యకు విఫలయత్నం ఫలించక ఊరేసుకొని అందరు మొత్తం ఫ్యామిలీ చచ్చిపోదాం అనుకున్నారట. మొత్తానికైతే మాత్రం సరే అది ఫలించకపోవడంతో ఒకడు ఆయన చనిపోయినటువంటి పరిస్థితి. దాంతో ఊరేసుకొని కోల్చారం హెడ్ కానిస్టేబుల్ ఆయన మృతి చెందిండు. ఒకసారి చూస్తే ఇది సిద్దిపేటకు సంబంధించిన అంశం. అతి తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు వస్తాయంటూ ఊరించిన ఓ ఆన్లైన్ ఫైనాన్స్ సంస్థను నమ్మిన కానిస్టేబుల్ 25 లక్షలు అప్పు చేసి అందులో పెట్టుబడి పెట్టి మోసపోయారు. అప్పు తీర్చే మార్గం కనపడక మనస్తాపానికి గురైన భార్య, 10 ఏళ్లు కూడా దాటని ఇద్దరు కుమారులతో సహా ఆత్మహత్యకు విఫలయత్నం చేసి చివరకు ఉరివేసుకుని బలవర్ణానికి పాల్పడ్డారు. ఈ ఘటన సిద్దిపేటలో ఆదివారం జరిగింది. రాజన్న సిరిసిల్ల జిల్లా గాంభీరావుపేట మండలం లింగన్నపేటకు చెందిన బండారి బాలకృష్ణ సిద్దిపేటలో నివాసం ఉంటూ సిరిసిల్లలో 17 బెటాలియన్ హెడ్ కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్నారు. తక్కువ పెట్టుబడి పెడితే అధిక లాభాలు వస్తాయంటూ ఊరించిన ఫోనిక్స్ అనే ఓ ఆన్లైన్ ప్రైవేట్ ఫైనాన్స్ సంస్థను నమ్మిన బాలకృష్ణ 25 లక్షల అప్పు చేసి అందులో పెట్టుబడి పెట్టి మోసపోయారు. దాంతో తీవ్ర మనోవేదనకు గురైన ఆయన అప్పటి నుంచి ముభావంగా ఉంటున్నారు. ఈ క్రమంలో శనివారం విధులు ముగించుకొని ఇంటికి వచ్చిన ఆయన అప్పు తీర్చే మార్గం కనపడడం లేదు. అందరూ చనిపోదామని భార్య మానసును ఒప్పించారు. అప్పు తీర్చలేక ఆత్మహత్యకు పాల్పడుతున్నాం, మా చావులకు ఎవరు కారణం కాదు అని సూసైడ్ నోటు రాసి పథకం ప్రకారం వెంట తెచ్చుకున్న ఎలకల మందును టీలో కలుపుకొని అందరూ తాగారు. ఎంతసేపటికి చనిపోకపోవడంతో బాలకృష్ణ పక్కనే ఉన్న రూమ్లోకి వెళ్లి ఫ్యాన్కు ఊరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. భార్య మానస విషయాన్ని వెంటనే తన బంధువులకు తెలపడంతో వారు వచ్చే పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు బాలకృష్ణను ఆయన భార్య కుమారులు సిద్దిపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. బాలకృష్ణ అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. మానసను పిల్లలను మెరుగైన చికిత్స నిమిత్తం హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు ఘటనా స్థలానికి వచ్చి సూసైడ్ నోట్ను స్వాధీనం చేసుకుని కేసు దర్యాప్తు చేస్తారు. ఇదొక అంశం. ఊరేసుకొని కోల్చారం హెడ్ కానిస్టేబుల్ ఆత్మహత్య. పోలీస్ స్టేషన్ ఆవరణంలోని ఘటన. ఓ టిఫిన్ సెంటర్ నిర్వాహకురాలి భర్త అల్లుడు వేధింపులే కారణం. పోలీసులకు మృతుడి భార్య ఫిర్యాదు. తాను పనిచేసే పోలీస్ స్టేషన్ ఆవరణంలోనే చెట్టుకు ఊరేసుకుని ఓ హెడ్ కానిస్టేబుల్ ఆత్మహత్యకు పాల్పడడం సంచలనం రేపింది. ఈ ఘటన మెదక్ జిల్లా కోల్చారంలోని జరిగింది. నర్సాపూర్ నివాసం ఉండే సాయి కుమార్ కోల్చారం పోలీస్ స్టేషన్లో హెడ్ కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్నారు. ఆదివారం తెల్లవారుజామున విధుల్లో ఉన్న సాయి కుమార్ పోలీస్ స్టేషన్ ఆవరణంలో ఓ చెట్టుకు ఊరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ విషయం తెలుసుకున్న మెదక్ రూరల్ సిఐ రాజశేఖర్ ఎస్ఐ గౌస్ సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహానికి కిందికి దింపారు. కుటుంబీకులకు సమాచారం అందించి పోస్టుమార్టం నిమిత్తం మెదక్ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై సాయి కుమార్ భార్య శైలజ పోలీసులకు ఫిర్యాదు చేసింది. నర్సాపూర్లో ఓ టిఫిన్ సెంటర్ నిర్వాహకురాలితో సాయి కుమార్కు పరిచయం ఉందని, దీన్ని ఆసరగా చేసుకుని నిర్వాహకురాలి భర్త అల్లుడు డబ్బు డిమాండ్ చేశారని తెలిపింది. దీంతో కొన్ని రోజుల తీవ్ర మానసిక క్షోభకు గురై ఈ ఘాతుకానికి పాల్పడ్డారని శైలజ పేర్కొంది. కాగా ఈ ఘటన మెదక్ డీఎస్పీ ప్రసన్న కుమార్ ఆరా తీయడం జరిగింది. ఈ ఇద్దరు కానిస్టేబుల్ కూడా ఒకరేమో అక్రమ సంబంధం ఉంది అని చెప్పేసి ఎవరైతే ఆమె ఉందో అవతల లేడీ వాళ్ళ భర్త డబ్బులు వసూలు చేస్తారన్నట. అల్లుడు కూడా దానికి ఆయన ఇబ్బంది పడి ఆయన ఊరేసుకుని ఆయన చచ్చిపోతే ఇక్కడ పాపం ఇదైతే చాలా బాధాకరమైనటువంటి అంశం. అంటే ఆన్లైన్లో ఎవరైనా కానీ ప్రజలకు ఏమని చెప్తా ఉన్నామంటే దయచేసి పెట్టుబడి లేకుండా డబ్బులు వస్తాయి, తక్కువ పెట్టుబడి పెట్టినట్టు ఉంటే అధిక లాభాలు వస్తాయని చెప్పేసి ఎవరైతే చెప్తారో ఆ మాటలు నమ్మకండి. ఎవరైనా కానీ డబ్బు ఊరికే రాదు, డబ్బు ఉత్తగానే రాదు కదా. ఎట్లా వస్తుంది ఉత్తగా? ఇంట్లో కూకుంటే వస్తుందా? కష్టపడితేనే మన దగ్గర ఉండట్లేదు. ఉత్తగా పెట్టుబడులు పెట్టి మనం దాంట్లో 10 రూపాయలు పెట్టుబడి పెడితే 100 రూపాయలు వస్తాయంటే వాడు పెట్టుకోడా? అవతల పెట్టుకోలేకనా? వానికి సాదా కాకనా? డబ్బులు వస్తాయంటే ఎవరొద్దు అంటాడు? కానీ ఈ సంబంధించినటువంటి అంశాన్ని దయచేసి ఎవరు కూడా నమ్మొద్దు. ఒకవేళ కనుక ఇటువంటి పెట్టుబడులు పెడితే ఎక్కువ లాభాలు వస్తాయంటే అది ఖచ్చితంగా 100% అది ఫ్రాడ్ అని ఒకసారి కాకపోతే మీకు ముందుగా కొంత ఆశ చూపెడతారేమో. మీరు 10 రూపాయలు పెట్టుబడి పెట్టండి అని చెప్పేసి 100 రూపాయలు మీ అకౌంట్లో మొదటిగా జమ చేస్తారు. 100 రూపాయలు పెట్టామని చెప్పేసి తర్వాత 1000 రూపాయలు జమ చేస్తారు. 1000 పెట్టుబడి అని చెప్పేసి ఒక 50,000 మీకు ఫస్ట్ ఇట్లా 2-3 సార్లు మిమ్మల్ని నమ్మించి ఎప్పుడైతే మిమ్మల్ని లక్షలకు తీసుకొస్తూ ఉంటారో అట్లా అది అప్పుడు దెబ్బ పడుతుంది. ఇప్పుడు ఒక 10,000 20,000 పెద్ద ఇబ్బంది ఏం లేదు. ఈ 10-20,000 మీరు పెట్టుబడి పెడితే మీకు 50,000 వచ్చినటువంటి సందర్భాలు కూడా కొన్ని సంబంధాలు కొన్ని పరిస్థితులు ఉంటాయి. కానీ ఇక వస్తున్నాయి కదా అని చెప్పేసి ఎప్పుడైతే పెడతారో అది నమ్మించడానికి మీకు మీ దగ్గర మీ అకౌంట్లో డబ్బులు ఇస్తారు. 10,000 పెడితే 15,000 20,000 అట్లా వేస్తారు.
దాని తర్వాత అసలైనటువంటి ఆట ఉంటుంది. ఆ ఆట ఆత్మహత్యల దగ్గర తీసుకొస్తుంది. సో ఇవాళ జరిగినటువంటి కానిస్టేబుల్ ఎవరైతే ఉన్నారో హెడ్ కానిస్టేబుల్ బాలకృష్ణ జరిగింది ఇదే. ఈయన 25 లక్షలు పెట్టుబడి పెట్టి మొత్తం కుటుంబ సభ్యులకు అందరికీ కూడా విషయాన్ని ఇచ్చి ఆ టీ గ్లాసులో ఎలుకల మందం కలుపుకొని అందరూ కూడా సచ్చడానికి ప్రయత్నం చేసి, సో మొత్తానికి మేము ఇక సత్తలేం కదా అని చెప్పేసి ఒక రూమ్లోకి పోయి మళ్ళీ ఫ్యాన్ కూరేసుకుని ఆయన చచ్చిపోయినట్ట. ఇటువంటి సంఘటనలు నిన్న ఇద్దరు హెడ్ కానిస్టేబుళ్ళు నిన్న ఆత్మహత్యలు చేసుకొని చనిపోయినటువంటి పరిస్థితి. సో దాన్ని ఎవరు కూడా నమ్మొద్దు దయచేసి.